హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రొయ్యల వేపుడు అండి. ఫ్రాన్స్ ఫ్రై చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే స్టైల్లో రొయ్యల వేపుడు చేశారంటే కర్రీ వరకు అన్నంతో పాటు తిందామని కూడా వెయిట్ చేయరు, ఉత్తనోడితోనే తినేయాలని చూస్తారు. అంత టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈసారి మీరు ఫ్రాన్స్ చేసేటప్పుడు ముందుగా రొయ్యలు బాగా పెద్ద సైజు తీసుకున్నానండి. నేనైతే చూడండి బాగా పెద్దవి, వీటిని ఒక అర కేజీ పైనే ఉంటాయండి. రొయ్యలు శుభ్రం చేసుకున్నాక కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్టు, ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలి. సాల్ట్ అనేది మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఈ మూడు మిశ్రమాలు పసుపు, ఉప్పు, నిమ్మరసం రొయ్యలకు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. సరే కదా, ఇట్లా మిశ్రమంలో రొయ్యల మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక అరగంట అయిన తర్వాత రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనము పెట్టుకున్నాం కదా పక్కన రొయ్యలు, వాటిని జస్ట్ కాస్త ప్రెస్ చేసుకుంటూ తీసుకున్నాం అనుకోండి, రొయ్యల్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇట్లా రొయ్యలంతా కూడా వేసేసుకొని స్టవ్ చిన్న మంట పెట్టి చిన్న మంట మీదే రొయ్యలు అనేవి లోపల వరకు ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. ఇవి పెద్ద రొయ్యలు కదండి, కాస్త టైం పడుతుంది. నేను ఒక 8 మినిట్స్ వరకు రొయ్యల్ని చిన్న మంట మీద అట్లాగా బాగా స్లోగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే లోపల వరకు రొయ్య అనేది మనకి ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. అవే చిన్న రొయ్యలు అనుకోండి జస్ట్ 4-5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇట్లా ఫ్రై అయ్యే కొద్దీ రొయ్యల్లో నుంచి వాటర్ ఊరుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఆగి చూపిస్తాను. చూడండి వాటర్ ఎంత వచ్చిందో. ఇంకో 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి తీస్తే చూడండి వాటర్ ఇంకా వచ్చింది. ఈ వాటర్ అంతా కూడా రొయ్య ఉడికేదానికి బాగుంటుంది. వాటర్ ఎగిరిపోయి ఆయిల్ తేరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇంకొక 2-3 మినిట్స్ మనం స్టవ్ మీదే మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత బాగా డీప్గా ఆయిల్ అంతా కూడా పీల్చేసుకొని చూడండి ఎట్లా ఫ్రై అయింది. ఉత్త రొయ్యలే మిగిలిన ఆయిల్ వాటర్ అంతా కూడా లిక్విడ్ అయిపోయింది కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని పక్కకు తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఫ్రై కోసం. ఆల్రెడీ రొయ్యల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువగానే వేసాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి 2, మీడియం సైజులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజు ఉల్లిపాయలండి. మీరు పెద్ద సైజు ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది, మీరు తీసుకున్న రొయ్యలను బట్టి. మళ్ళీ ఆనియన్ ఎక్కువైంది అనుకోండి ఫ్రై తీగా ఉంటుంది, స్పైసీగా కావాలి కాబట్టి 2 మీడియం సైజు వేసుకొని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే ఉల్లిపాయ లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ మగ్గుతుంది అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ 2 మిశ్రమాలు పచ్చివాసన పోయి ఉల్లిపాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా. కలుపుకున్నాక మూత పెట్టేసామనుకోండి త్వరగా మగ్గిపోతుంది. చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది, చూసారు కదా. ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలంతా కూడా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేస్తే మొత్తం అన్నీ కూడా బాగా ఫ్లేవర్స్ అనేవి రొయ్యలకి పడతాయండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా రొయ్యలంతా కూడా కలర్ చేంజ్ అయ్యి కాస్త ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇట్లా ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోవాలి. కొంచెం ఉల్లిపాయ అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద రొయ్యలు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే తర్వాత యాడ్ చేస్తానండి. ముక్కల మిశ్రమంలో రొయ్యలు బాగా పీల్చుకోవాలి కదా, మసాలా అంతా పట్టేటట్టు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలకి చూడండి మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకేముందండి ఫ్రై అయిపోయింది. టోటల్గా 1/2 గంట 2 నిమిషాలు మనకి ఫ్రై అనేది కొంచెం ఓపికగా చేసుకున్నామంటే చాలా టేస్టీ అండ్ సింపుల్గా లోపల వరకు కుక్ అవుతుంది. ఇది పెద్ద రొయ్య కాబట్టి ఇంత టైం పట్టింది, చిన్న రొయ్య అనుకోండి ఇంకా త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి రొయ్యలు ఫ్రై ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఇట్లా మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యి ఫ్రై బాగా కలర్ చేంజ్ అయ్యి స్పైసీగా అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి.
గరం మసాలా పట్టేటట్టు మూత పెట్టుకొని తీసిన తర్వాత 1 నిమిషానికి కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొత్తిమీర కరివేపాకు యాడ్ చేశాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి జస్ట్ ఒక 1 మినిట్ ఉంచామనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి. బాగుంటుందండి టేస్ట్ అనేది. ఈసారి మీరు రొయ్యలు తెచ్చినప్పుడు ఇట్లా నా స్టైల్లో ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఫ్రై అయిన దగ్గర నుంచి ఇల్లంతా స్మెల్ ఎప్పుడు పెడతామా అని ఎదురు చూస్తారు. అట్లానే చాలా స్పీడ్గా తినేస్తారు, అంత టేస్టీ బాగుంటుంది. స్టార్టర్స్ కింద కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. చూసారుగా, రొయ్యల ఫ్రై అనేది చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. తప్పనిసరిగా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చూసారుగా, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి.